నా మీదకొస్తే కత్తితో చంపేస్తా, కత్తి తీసుకుని నా మీదకొస్తే గొడ్డలతో నరికేస్తా, గొడ్డలు తీసుకుని నా మీదకొస్తే తుపాకీతో పేల్చేస్తా. ఇది భారతదేశం ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి వ్యూహం. డిఫెన్స్ అంటే ఆత్మరక్షణ, ఆత్మరక్షణ కోసం డిఫెన్స్లో అఫెన్స్ అంటే ఆత్మరక్షణ కోసం చేసేటటువంటి ఎదురుదాడి. ఇదే ప్రపంచానికి చెప్పింది. సైన్యం అన్నటువంటి దానికి మనం స్వేచ్ఛ ఎప్పుడు ఇచ్చాం? తీవ్రవాదులు దాడి తర్వాత ఇచ్చాం. తీవ్రవాది దాడి చేస్తే దాన్ని శాంతి భద్రతల సమస్యగా చూసింది గతంలో ఉన్నటువంటి సర్కారు. కాంగ్రెస్ అయినా, యూపీఏ అయినా, యునైటెడ్ ఫ్రంట్ అయినా, నేషనల్ ఫ్రంట్ అయినా దాని మీదన ఎవడు ఏంటి సహకరించినోడు ఎవడు వాడి మీద కేసు, ఈ కేసు. బట్ మోడీ ఇచ్చిన సందేశం ఏంటి? మోడీ స్టైల్ ఏంటి? ఉగ్రవాది దాడి చేస్తే ఆ దాడి చేయించిన దేశం లెక్క, ఆ దాడి చేయించినటువంటి దేశంలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ లెక్క, ఆ దాడి చేయించిన దేశం యొక్క సైన్యం బాధ్యత. ఇది మోడీ భావించేటటువంటి. అందుకనినే ఉగ్రదాడి జరిగిన ప్రతిసారి పాకిస్తాన్ మీదకి వెళ్ళి దాడి చేస్తున్నాం, పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాల మీద దాడి చేస్తున్నాం. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఇన్సిడెంట్ జరిగాక మోడీ చెప్తాడు తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని. అంటే ఇక ఖచ్చితంగా అవతలోడికి పేలింది అని ప్రిపేర్ అవ్వాలి. ఇది 3వసారి నిరూపితమైంది. 3వది వచ్చేటప్పటికి క్రెడిట్ తనేసుకోడు. ట్వీట్ నరేంద్ర మోడీ చేయలే, సైన్యం చేసింది. ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి పేరుతో సైన్యం చేసింది. మేము ఇట్లా చేసాము అబ్బాయిలు అని చెప్పేసి. అంటే ఆ క్రెడిట్ ఆ పోరాడినటువంటి యోధులకే ఇస్తున్నారు. ఇది నరేంద్ర మోడీ. అట్లాగే ఆపరేషన్ జరుగుతున్నంతసేపు స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం దగ్గరలో ఎవ్వరూ లేరు. అజిత్ దోవల్ కానీ వీళ్ళెవ్వరు కనబడాల. ఎందుకని? వాళ్ళు ఎవరిని రావద్దన్నారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? లేదా చైనాది కానీ అమెరికాది కానీ వీళ్ళ నిఘా వర్గాలన్నీ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తాయి కదా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ కనుక నైట్ పూట్లను కదలికలు మోడీ ఇంటి దగ్గర ఏదైనా ఉందనుకోండి, వాళ్ళు వెంటనే పాకిస్తాన్ అలర్ట్ చేస్తారు. కాబట్టి ఏమీ లేదు, ఒక్కడే ఉన్నాడు. కానీ మొత్తం లైవ్ అంతా ఆయనే చూశాడు, ప్రత్యక్షంగా జరిగిందంత. అది మోడీ కూల్గా కొడితే ఎట్లా ఉంటుందో ఆ స్థాయిలో చూపెట్టినటువంటి వ్యక్తి.